బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఆర్సీబీ జరిగిన మ్యాచ్లో నైట్ రైడర్స్ విజయం సాధించింది. అయినప్పటికీ ప్రత్యర్థి టీంలోని రన్ మిషన్ విరాట్ కోహ్లీ పలు రికార్డు సొంతం చేసుకున్నాడు. ముందు రోజు జరిగిన మ్యాచ్లో 59 బంతుల్లోనే 83 రన్స్ చేసి మరో అద్భుతమైన ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు. ఓపెనర్గా వచ్చిన విరాట్ 83 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇలా ఈ మ్యాచ్లో 83 రన్స్ చేసిన కోహ్లీ మరో వరల్డ్ రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఒకే వేదికలో 3276 రన్స్తో అత్యధిక టీ20 రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం పేరిట ఉండేది. మీర్పూర్ వేదికగా అతడు ఇప్పటి వరకు 3239 పరుగులు చేశాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ అతడిని దాటేశాడు. దీంతో బంగ్లాదేశ్ ప్లేయర్ రెండో స్థానానికి పడిపోయాడు. ఇక 3-4 స్థానాల్లో ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్, బంగ్లా ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ ఉన్నారు. ట్రెంట్స్ బ్రిడ్జి వేదికపై హేల్స్ 3036 రన్స్ చేస్తే మీర్పూర్ వేదికగా తమీమ్ 3020 పరుగులు చేశాడు. అలాగే మ్యాచ్లో కోహ్లీ చేసిన 83 రన్స్ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కేకేఆర్పై అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు కోల్కతాపై 33 మ్యాచ్లు ఆడిన విరాట్ 944 పరుగులు చేశాడు. ఇంతకుముందు మూడో స్థానంలో 907 రన్స్తో శిఖర్ ధావన్ ఉన్నాడు. ఇప్పుడు అతడిని విరాట్ కోహ్లీ దాటేశాడు. ఇక ఈ జాబితాలో మొదటి 2 స్థానాల్లో డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ ఉన్నారు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ విండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. అతడు కూడా ఆర్సీబీ తరపున 239 సిక్స్లు బాదాడు. గేల్ తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్, కిరాన్ పోల్డర్, రోహిత్ శర్మ ఉన్నారు.